ఈరోజు వీడియో వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టరు స్కిల్ పేపర్లో అనలిటికల్ స్కిల్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెక్అవుట్ చేద్దాం. అండ్ ఒక క్వశ్చన్ పేపర్ కూడా ఉంది, దాన్ని ఒక లుక్ వేసేద్దాం. అండ్ దానికన్నా ముందు వచ్చేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఆల్లో పెట్టుకున్న వాళ్ళు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఏంటి అంటే 91.6% ఆర్ 91.4% చెక్అవుట్ చేస్తున్నారు. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసింది జస్ట్ 8.4% మాత్రమే. సో సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేస్తే ఏంటి అంటే ఇలాంటి డిగ్రీకి రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాపిక్స్ అన్నీ ఏంటి అంటే మొత్తం మన వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. సో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో అది అండ్ ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి అనలిటికల్ స్కిల్స్. సో ఆ 2 యూనిట్స్లో చెక్అవుట్ చేయండి. యూనిట్ 1 క్లాక్స్, క్యాలెండర్స్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బోడోమస్ రూలు. అండ్ యూనిట్ 2 సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజెస్. సో వీటిలో మెయిన్ వచ్చేసి ఏంటి అంటే లైఫ్ సైన్స్ గ్రూప్స్ ఎవరైతే వాళ్ళ కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్కి చెప్పకుండా సెలెక్ట్ చేసేస్తారో సో అలాంటి వాళ్ళు ఏంటంటే లైఫ్ సైన్స్ వాళ్ళు మెయిన్లీ కొద్దిగా థియరీ పాయింట్స్ మీద ఫోకస్ చేయండి. థియరీ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాఫిట్, లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే వాటి ఫార్ములాస్ కానీ డివిజిబిలిటీ రూల్స్ అలాంటివి అడిగే ఛాన్స్ ఉంటాయి. అవన్నీ చెక్అవుట్ చేయండి థియరీ పాయింట్స్. అండ్ క్యాలిక్యులేషన్స్ కూడా కొద్ది నార్మల్ ఉంటాయి. సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సెంట్, ఈ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అవి ఖచ్చితంగా చెయ్యాలి. సో ఏంటంటే లాస్ట్ టైము ఏకేయూ యూనివర్సిటీ వాళ్ళకి ఏంటి అంటే అందరు థియరీ చదువుకుని వెళ్తే ఒకరికి థియరీ రాలేదు, అన్ని క్యాలిక్యులేషన్సే వచ్చినాయి. సో సైన్స్ గ్రూప్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సో అది అలాంటి ముందుగా ఏంటి అంటే కొద్దిగా జాగ్రత్త పడండి. ఏంటంటే క్యాలిక్యులేషన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సైన్స్ గ్రూప్ వాళ్ళు కానీ ఎవరికైనా కానీ ఎక్సెప్ట్ సైన్స్ కాకుండా మిగతా ఏ స్ట్రీమింగ్ ఉన్న వాళ్ళు కోర్సెస్ వాళ్ళకన్నా కానీ మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఈజీగానే ఉంటుంది. అనలిటికల్ స్కిల్స్ ఒక సైన్స్ గ్రూప్ వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ నుండి గ్రిప్ ఉండదు కాబట్టి. సో అది మెయిన్ వచ్చేసి అండ్ మెయిన్లీ సైన్స్ గ్రూప్ వాళ్ళు థియరీ మీద ఫోకస్ చేయండి, కొంత క్యాలిక్యులేషన్స్ మీద చెయ్యండి ప్రాక్టీస్. సో నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ చెక్అవుట్ చేయండి. ఇది కూడా ఏంటంటే యూస్ఫుల్. సో వాటికి ఇప్పుడు ఇందాక మనం లాస్ట్ చూపించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ ఉన్నాయి కదా, వాటిలో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి క్వశ్చన్ పేపర్లో ఉన్నాయి. సో వీటిలో మీరు ప్రిపేర్ అవ్వండి. సో మీ కాడ ఇంతకుముందు ఏమైనా క్వశ్చన్ పేపర్స్ ఉంటే అవి కూడా ప్రిపేర్ అవ్వండి, ఒక లుక్ వేసేయండి. సో అది అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో స్టూడెంట్స్ ఎవరికైనా కానీ ఏంటంటే నోట్స్ లేకపోతే మన వీడియో కింద లింక్ ఉంటుంది. సో లింక్ త్రూ మీరు ఏంటంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని నోట్స్ మొత్తం చెక్అవుట్ చేయొచ్చు. సో అది అండ్ దీనికన్నా ముందు వచ్చేసి ఒక వీడియో మనం చేసాం అనలిటికల్ స్కిల్స్ మీద. సో అందులో చాలా మోడల్ పేపర్స్ ఉన్నాయి, లింక్స్ అని కూడా నేను ఇచ్చేసాను డిస్క్రిప్షన్ కింద. సో దాని లింక్ కానీ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో మెయిన్లీ అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఒక్కసారి స్కిల్ పేపర్లో ఫెయిల్ అయ్యారు అంటే పాస్ చేయడం చాలా కష్టం. సో ముందుగా ఏంటంటే జాగ్రత్త పడి ఏంటి అంటే పక్కన వాళ్ళ దగ్గర మీరు ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి ఎలాగలా పాస్గా రాయండి. పాస్ వచ్చేసి 22 మార్క్స్ మొత్తం 50కి ఉంటాయి. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఏంటి అంటే మీరు కొద్దిగా ప్రిపేర్ అయితే చాలు 30 మార్క్స్ దాకా 40 దాకా గెయిన్ చేయొచ్చు. సో అది ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను.